అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసా విధానంలో అత్యంత కీలకమైన మార్పును ప్రతిపాదించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న లాటరీ పద్ధతి స్థానంలో మెరిట్ మరియు జీతం ఆధారిత పద్ధతిని తీసుకురావాలని ఆయన నిర్ణయించారు. దీని వెనుక ఉన్న కారణాలు, అమెరికాకు కలిగే ప్రయోజనాలు మరియు భారత్పై పడే ప్రభావం గురించి ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుత విధానం మరియు ట్రంప్ ప్రతిపాదించిన కొత్త విధానం గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఏటా ఇచ్చే 85,000 వీసాలను కంప్యూటర్ ద్వారా లాటరీ తీసి కేటాయిస్తారు. ఇందులో నైపుణ్యం కంటే అదృష్టానికే ప్రాధాన్యత ఉంటుంది. కొత్త విధానం ఏంటో తెలుసా? ఎవరు ఎక్కువ జీతం ఆఫర్ చేస్తారో మరియు ఎవరికి అత్యున్నత స్థాయి నైపుణ్యాలు ఉంటాయో వారికే ముందుగా వీసాలు జారీ చేస్తారు. అంటే హై లెవెల్ వేజ్ లెవెల్స్ ఉన్న ఉద్యోగులకు ప్రాధాన్యత దక్కుతుంది. ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాలు తక్కువ జీతానికి విదేశీయులను తెచ్చుకోవడం వలన అమెరికన్ల జీతాలు పెరగడం లేదని ట్రంప్ వాదన. జీతం ప్రాతిపదికన వీసాలు ఇస్తే కంపెనీలు తక్కువ జీతానికి విదేశీయులను తీసుకురావడం మానేస్తాయి అని. లాటరీ వల్ల నైపుణ్యం తక్కువ ఉన్న వారు కూడా వీసా పొందుతున్నారు. మెరిట్ పద్ధతి ద్వారా ప్రపంచంలోని అత్యున్నత మేధావులను మాత్రమే అమెరికాకు తీసుకురావచ్చు అని. ఐటీ అవుట్సోర్సింగ్ కంపెనీలు తక్కువగా వేతనాలతో వీసా స్లాట్లను నింపేయకుండా నిరోధించవచ్చు అని. భారత్పై ప్రభావం ఉంటుందా? టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి భారతీయ ఐటీ కంపెనీలు భారీగా H-1B వీసాలను వాడుకుంటాయి. వీసా ఫీజులు పెరగడం మరియు జీతాల నిబంధనల వల్ల ఈ కంపెనీల నిర్వహణ ఖర్చు పెరుగుతోంది అని. కొత్తగా కెరీర్ ప్రారంభించే యువకులు, తక్కువ జీతంతో అమెరికాకు వెళ్లాలనుకునే వారికి ఈ నిబంధన పెద్ద అడ్డంకిగా మారుతుంది అని విశ్లేషకులు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.